హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి 10వ తరగతి ఇంటర్మీడియట్ వంటి విద్యార్హతలతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అఫీషియల్గా విడుదల కావడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. వెంటనే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా చాలా రకాల ఉద్యోగాన్ని, సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు వాటిల్లో జాయిన్ అయినట్లయితే. నిరుద్యోగులకు శుభవార్త. మీకు అర్థమెటిక్ కావాలా, రీజనింగ్ కావాలా, ప్యూర్ మ్యాథ్స్ కావాలా, ఇంగ్లీష్ కావాలా, కరెంట్ అఫైర్స్ కావాలా, జనరల్ స్టడీస్ కావాలా, జనరల్ సైన్స్ కావాలా, అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఆల్ ఇన్ వన్ గా స్టేట్ అండ్ సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడేలా ఒకే కోర్సులో ₹1 మాత్రమే పొందడం ఎక్కడైనా చూసారా? అర్థమెటిక్ మాత్రికుడు స్థాపించిన విఎంఆర్ లాజిక్స్ ఆల్ ఇన్ వన్ కోర్స్ ₹1 మాత్రమే. ఈ ఆఫర్ జనవరి 21, 22, 23వ తేదీల్లో మాత్రమే. ఈ ₹1 కోర్సు పూర్తి వివరాలకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో విఎంఆర్ సార్ లేటెస్ట్ వీడియో చూడండి. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవటమే కాకుండా మీ తోటి అభ్యర్థులకు కూడా చెప్పండి. మరి ఈ ఆఫర్ ఎందుకో చెప్పమంటారా? అదేనండి, మన విఎంఆర్ సార్ పెళ్లి రోజు జనవరి 21 కానుక. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసి మీ లక్ష్యాన్ని సాధించండి. వివరాలకు 8818883666 మరియు 88639665 నెంబర్లను సంప్రదించండి. మరి తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అనేటువంటి జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ ఉద్యోగాలకు అర్హత గల మేల్ ఇండియన్ సిటిజన్స్ నుంచి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ కాదు. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టుల్లో నావిక్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు 12th పాస్ అయితే అవ్వాలి. అది కూడా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్లో 12th పాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఇక నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ జాబ్స్ ఉన్నాయి. వీటికి 10th పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ మధ్య ఆన్లైన్లో ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ముందుగానే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎక్కువ మందికి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు తెలుస్తాయి. అలాగే అప్లికేషన్స్ అనేవి ఆ డేట్స్లో పెట్టుకోవచ్చు అని చెప్పి ముందుగానే మనకి ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. సో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కూడా రెడీ చేసుకోవడానికి ఈ టైం గ్యాప్ అయితే ఇచ్చారు. సో ఫిబ్రవరి 11 నుంచి 25వ తేదీ మధ్య ఆన్లైన్లో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే కనీసం 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. ఎవరైతే యూఆర్ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఈ ఏజ్ అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే యూఆర్ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఈ ఏజ్ మధ్య ఏదైతే ఉందో ఈ డేట్ ఆఫ్ బర్త్ల మధ్య ఏజ్ అయితే ఉండాలి. 2003 సెప్టెంబర్ 1 నుంచి 2007 ఆగస్టు 31వ తేదీ మధ్య డేట్ ఆఫ్ బర్త్ కలిగిన వాళ్ళు ఈ జాబ్స్కి 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అయితే అవుతారు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది. భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్లో జోన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఈ జోన్లలో నార్త్ జోన్లో చూసుకున్నట్లయితే నావిక్ జీడీ పోస్టులు అయితే చెప్తున్నాను. టోటల్గా 260 వేకెన్సీస్ అయితే ఈ నావిక్ జీడీ పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో నార్త్ జోన్లో టోటల్గా 65 పోస్టులు ఉన్నాయి. వెస్ట్ జోన్లో 53 పోస్టులు ఉన్నాయి. ఈస్ట్ జోన్లో 38 పోస్టులు ఉన్నాయి. సౌత్ జోన్లో 54 పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ జోన్లో 50 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారీగా వేకెన్సీస్ లిస్ట్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఉద్యోగాలు చూసుకుంటే టోటల్గా 40 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో నార్త్ జోన్లో 10 పోస్టులు, వెస్ట్ జోన్లో 9 పోస్టులు,
ఈస్ట్ జోన్లో 5 పోస్టులు, సౌత్ జోన్లో 9 పోస్టులు, సెంట్రల్ జోన్లో 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి టోటల్గా 40 పోస్టులు అయితే ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ జోన్లోకి వస్తాయంటే సౌత్ జోన్లోకి అయితే వస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ ఐస్లాండ్స్, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ ఇవన్నీ కూడా సౌత్ జోన్ పరిధిలోకి అయితే రావడం జరుగుతుంది. టోటల్గా 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఈ పోస్టుల సంఖ్య అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుంది, లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 స్టేజ్లు అయితే ఉంటాయన్నమాట. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు లైవ్ ఇమేజ్ క్యాప్చర్ అయితే చేస్తారు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటున్నప్పుడే. అలాగే బయోమెట్రిక్ కూడా ఓన్లీ లెఫ్ట్ థంబ్ బయోమెట్రిక్ విల్ బి క్యాప్చర్డ్ అట్ ద స్టేజ్ 1 రిక్రూట్మెంట్ అనమాట. రిక్రూట్మెంట్లో స్టేజ్ 1లో భాగంగా బయోమెట్రిక్ కూడా క్యాప్చర్ అయితే చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంటే ముందుగానే. ఇంకా చూసుకున్నట్లయితే స్టేజ్ 1 అనేది దేనికి సంబంధించి అంటే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. అప్పుడు వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, లేదా పాన్ కార్డు, లేదా ఓటర్ ఐడి, లేదా డ్రైవింగ్ లైసెన్స్, లేదా పాస్పోర్ట్ వంటివి పట్టుకొని వెళ్ళాలి. అదేవిధంగా ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అడ్మిట్ కార్డు వస్తుంది కదా ఎగ్జామ్కి, ఈ అడ్మిట్ కార్డు పట్టుకొని వెళ్ళాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పుడు ఇచ్చినటువంటి ఆ ఫొటోస్ కూడా పట్టుకుని వెళ్ళాలి. SC/ST క్యాండిడేట్స్ అయినట్లయితే వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్ అయితే ఇస్తారు కాబట్టి SC/ST క్యాండిడేట్స్ ఒరిజినల్ కేటగిరీ సర్టిఫికేట్తో పాటుగా 2 ఫోటో కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ అనేవి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే బయోమెట్రిక్ కూడా రికార్డింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఉద్యోగాలకు ఒకే ఒక సెక్షన్ అయితే ఉంటుంది. ఈ సెక్షన్లో పాసింగ్ మార్క్స్ అనేవి UR/EWS OBC క్యాండిడేట్స్ అయితే 30 మార్క్స్ రావాలి. SC/ST క్యాండిడేట్స్కి 27 మార్కులు రావాలి. నావిక్ GD ఉద్యోగాలు అంటే జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు సెక్షన్ 1 and 2 రెండు కూడా ఉంటాయి. వీటిలో UR/EWS OBC క్యాండిడేట్స్కి 50 మార్కులు రావాలి. అంటే 30+20 అనమాట. సెక్షన్ 1 30, సెక్షన్ 2 20 రావాలి. అలాగే SC/ST క్యాండిడేట్స్కి సెక్షన్ 1లో 27, సెక్షన్ 2లో 17 మార్క్స్ రావాలి. పాసింగ్ మార్క్స్ చూసుకుంటే ఇలా ఉంటాయి. బోత్ సెక్షన్ 1, సెక్షన్ 2 రెండింటిలో కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వాలి నావిక్ GD ఉద్యోగాలకి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సెక్షన్ 1, సెక్షన్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సెక్షన్ 1లో మినిమం మార్క్స్ అనేవి 60 ఉంటాయి. 45 నిమిషాలు సమయం ఇస్తారు. 60 ప్రశ్నలు అయితే ఇస్తారు. మ్యాథ్స్ నుంచి 20, సైన్స్ నుంచి 10, ఇంగ్లీష్ నుంచి 15, రీజనింగ్ నుంచి 10, జీకే నుంచి 5 ప్రశ్నలు అయితే వస్తాయి. ఇందులో మీకు చెప్పాను కదా, UR/EWS OBC వాళ్ళకైతే 30 మార్కులు రావాలి. SC/ST కేటగిరీ అభ్యర్థులు అయితే 27 మార్కులు అయితే రావాలి. క్లాస్ అనేది 10th స్టాండర్డ్లో అయితే మనకి ఈ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సెక్షన్ 2లో చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ అనేవి 50 మార్కులకి ఇస్తారు. టైం 30 మినిట్స్ ఇస్తారు. 50 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాథ్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25 వస్తాయి. ఇందులో కూడా మీకు ఆల్రెడీ పాసింగ్ మార్క్స్ అయితే చెప్పాను. 12th మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ సిలబస్ నుంచి ఎగ్జామ్ అయితే ఉంటుంది. నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ అయితే చేస్తారు, ఎందుకంటే షిఫ్టుల వారీగా ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత స్టేజ్ 2 అయితే ఉంటుంది. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో పెర్ఫార్మెన్స్ ఎంత ఉంటుందో దాని ఆధారంగా స్టేజ్ 2కి అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2లో భాగంగా ఒక అసెస్మెంట్ టెస్ట్ అయితే ముందుగా కండక్ట్ చేస్తారు. బయోమెట్రిక్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది స్టేజ్ 2లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్ 2లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి చూసినట్లయితే 7 మినిట్స్లో 1.6 km రన్నింగ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 20 స్కేటప్స్ లేదా ఉతక్ అండ్ బైతక్ అనేది చేయాల్సి ఉంటుంది. 10 పుషప్స్ అనేవి తీయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా PFTకి సంబంధించి. ఇదే స్టేజ్ 2లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేస్తారు. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇచ్చారు. నెక్స్ట్ స్టేజ్ 3 అయితే ఉంటుంది. ఇందులో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపరేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది చూసుకున్నట్లయితే స్టేజ్ 1, స్టేజ్ 2లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా బేసిక్ ఐడెంటిటీ చెక్స్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అలాగే ఈ స్టేజ్ 3లో భాగంగా క్యాండిడేట్ ఎవరైతే స్టేజ్ 2, స్టేజ్ 1 ఈ రెండింటిలో కూడా షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి INS చిల్కాలో రిపోర్టింగ్ అవ్వమని చెప్తారనమాట ట్రైనింగ్ కోసం. సో ఇక్కడ బేసిక్ ఐడెంటిటీ చెక్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ప్రీ ఎన్రోల్మెంట్ మెడికల్స్ అనేవి INS చిల్కాలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్, పోలీస్ వెరిఫికేషన్ అండ్ అదర్ అసోసియేట్ ఫార్మ్స్ అన్నీ కూడా ఈ స్టేజ్ 3లో భాగంగా
ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు సబ్మిట్ చేయాలి. స్టేజ్ 4లో భాగంగా ఎవరైతే డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేశారో అవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ అంతా ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది వెరిఫై చేస్తుంది. ఒకవేళ ఎవరైనా సరే సర్టిఫికేట్స్ అనేవి ఫేక్ అని తెలిసినట్లయితే, జెన్యూన్ కాకపోయినట్లయితే వాళ్ళని ఈ సర్వీస్ నుంచి టెర్మినేట్ చేస్తారు. మరి జాబ్స్కి అప్లై చేయాలంటే ఆల్రెడీ చెప్పాను, ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 25 రాత్రి 11:30 లోపు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లై చేసేటప్పుడు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉన్నవి ఇవ్వండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా కొన్ని అప్డేట్స్ అనేవి దానికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎగ్జామినేషన్ సిటీ విషయానికి వచ్చినట్లయితే మీరు అప్లై చేసేటప్పుడే 5 ప్రిఫరెన్సెస్ అయితే అడగడం జరుగుతుంది. వాటి ఆధారంగా మీకు దగ్గరలో ఉండేది, అలాగే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారు కదా, వాటి ఆధారంగా మీకు ఒక ఎగ్జామినేషన్ సిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3కి సంబంధించి కొన్ని టెంటేటివ్ డేట్స్ అయితే ఇచ్చారు. స్టేజ్ 1 అనేది ఏప్రిల్ మధ్యలో లేదా చివరిలో అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2 జూన్ 2025లో కండక్ట్ చేస్తారు. స్టేజ్ 3 సెప్టెంబర్ మధ్యలో లేదా చివరిలో కండక్ట్ చేయడం జరుగుతుందని టెంటేటివ్గా మనకి తెలియజేయడం అయితే జరిగింది. అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి ఒక 30 డేస్ లోపు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోండి. 3 నెలల కంటే పాత ఫోటో మీరు అప్లోడ్ అయితే చేయకూడదు. అలాగే అప్లై చేసేటప్పుడే మీరు కొత్త ఫోటో తీసుకొని అదే అప్లోడ్ అయితే చేసుకోండి. మెడికల్ స్టాండర్డ్స్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా హైట్ అనేది 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఇట్ షుడ్ బి వెల్ ప్రొపోర్షనల్స్ అని ఇచ్చారు. అయితే మినిమం ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్స్ రావాలి ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు, గాలి పీల్చేటప్పుడు. ఇక వెయిట్ విషయానికి వచ్చినట్లయితే వారి యొక్క ఏజ్కి అనుగుణంగా వెయిట్ అయితే ఉండాలి. ఒక 10% ఏజ్ అనేది అక్కడ వెయిట్ అనేది అటు ఇటైనా ఎక్కువైనా తక్కువైనా సరే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. హీరింగ్ అనేది నార్మల్గా ఉండాలి అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ జాబ్స్కి మీరు ఎంపికైనట్లయితే బేసిక్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐఎన్ఎస్ చిల్కాలో ఈ యొక్క బేసిక్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. జాబ్స్కి ఎలిజిబుల్ అయ్యి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి చాలా మంచి శాలరీ, మంచి లైఫ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి ఇండియన్ కోస్ట్ గార్డ్ జాబ్స్. అలాగే చెప్పాలంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన వారికి మంచి పే స్కేల్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఈ 2 రకాల జాబ్స్కి కూడా స్టార్టింగ్లో లెవెల్ 3 ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. బేసిక్ పేనే 21,700తో స్టార్ట్ అవుతుంది. చాలా రకాల అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ జాబ్స్లో జాయిన్ అయిన వాళ్ళు ప్రమోషన్స్ కూడా పొందవచ్చు. వాళ్ళ యొక్క పే స్కేల్ అనేది లెవెల్ 3తో స్టార్ట్ అయ్యి లెవెల్ 8 వరకు కూడా వెళ్తారు. అంటే 47,600 రూపాయల వరకు కూడా బేసిక్ పేతో మీరు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రీ రేషన్ ఇస్తారు, క్లాస్ ఇస్తారు, గవర్నమెంట్ అకాడమేషన్ అనేది ఉంటుంది, లేదా హెచ్ఆర్ఏ ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి ఫ్యామిలీకి 45 డేస్ పాటు కూడా లీవ్స్ ఉంటాయి. ఎర్న్డ్ లీవ్స్ ఇస్తారు. 8 డేస్ క్యాజువల్ లీవ్స్ అనేవి ప్రతి ఇయర్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది. అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అప్లికబుల్ అవుతుంది వారి యొక్క రిటైర్మెంట్కి, గ్రాట్యుటీ టైం నాటికి. వీటితో పాటుగా క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈసీహెచ్ఎస్ మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. 75 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి అవకాశం. ఎవరైతే 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, ముఖ్యంగా చెప్పాలంటే 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, అంటే వాళ్ళు 27 సంవత్సరాల వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓబీసీ వాళ్ళైతే 25 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అప్లై చేయండి. టోటల్గా 300 వేకెన్సీస్ ఉన్నాయి. డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్ల సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.